ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, పరలోక సారథి ప్రభునా వారధి, పరలోక సారథి ప్రభునా వారధి, యేసున రథ సారథి నా హృదయ కాపరి. ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి, ఇశ్రాయేలు కాపరి విశ్వముని ఊపిరి. బబులోను బానిస బంధాలు తెంచి, బాధలు లేని బ్రతుకునియా, ఏంటంటే చెరసాల పునాదులు కదలుతా. చాలా మంది ప్రార్థన పాటలు పాడేటప్పుడు చెరసాల పునాదులు అన్నది కానీ ఇంకా వేరే దానికి ఏదో కలిపి పాడుతుంటారు. ఇక్కడ నుంచి చూడండి, చెరసాల పునాదులు కదులుతా. ఎలాగ కదులుతున్నాయి చెరసాల పునాదులు? చెరసాల పునాదులు కదలడానికి అక్కడ ఏం జరిగింది అన్నది మనం చూస్తే మొదటిగా 22వ వచనం అపోస్తలుల కార్యము. అప్పుడు జనసమూహము వారి మీదికి దుమ్మిగా వచ్చెనంట. చూడండి 16 అపోస్తలుల కార్యము 22వ వచనం. మనం ఇప్పుడు చూస్తే అంటే ఈ చెరసాల పునాదులు కదలడానికి సంభవించినటువంటి ఆ యొక్క సిచ్యువేషన్ మనం అక్కడ చూస్తున్నామట. ఏం జరిగిందే ఇలా జరిగింది, ఎందుకు చెరసాలలో వాళ్ళు వేయబడ్డారు అనేది ముందు మనం తెలుసుకోవాలి. చెరసాలలో ఎందుకు వేశారు, వేసిన తర్వాత ఏం జరిగింది, వాళ్ళు చెరసాలలో ఏం చేస్తున్నారు, ఏం చేసినందుకు చెరసాల పునాదులు కదలాయి అని మనం అర్థం చేసుకుంటే, ఇక్కడ అప్పుడు దొమ్మిగా అంటే పైన చాలా మంది దేవునికి మహిమకరంగా అన్యులు మార్చబడుతున్నారు. తర్వాత లుదియ కుటుంబం అక్కడ మారింది. ఆ తర్వాత ఒక దురాత్మతో పట్టబడినటువంటి ఒక ఆ చిన్నది అనమాట సోదరి చెప్తా ఉంది, ఆమెలో ఉన్న దురాత్మ లయమైపోయింది. ఆ యొక్క పరిస్థితి చూసి గ్రామంలో ఉన్న చాలా మందికి లాభం తెచ్చేదంట ఈ చిన్నది, పెద్ద పెద్ద వాళ్ళకు. అందుకని వాళ్ళ లాభంలో నష్టం వచ్చింది, ఆమె బాగుపడిందని సంతోషించడంలా, ఆమెలో ఉన్న దురాత్మ పోయింది కదా అని దేవుని మహిమపరిచి పౌలుని తీసుకువెళ్ళి వాళ్ళ ఇంట్లో ప్రార్థన చేయించాలి. అలా కాకుండా మా లాభాన్ని నువ్వు పాడు చేసావా, దురాత్మ పోయి ఆమె బాగుపడినందుకు వీళ్ళ కలమంట. మనం బాగుపడితే కొంతమందికి నచ్చదు కదా, ఇక్కడ వీళ్ళకి కూడా అలా నచ్చక ఈ యొక్క పౌలు వాళ్ళని తీసుకొని వచ్చి దొమ్మిగా అంటే దొమ్మిగా అనే మాటలో అక్కడ ఏ మాత్రం కూడా వాళ్ళకు కారణం లేకుండా అనే మాటకు దుమ్మిగా అంటారు. నిష్కారణంగా వాళ్ళని దుమ్మిగా వచ్చి పెద్దమందో కొట్టేంత పని వాళ్ళు చేయలేదు. వాళ్ళు మంచి పనే చేసినారు, మంచి పని చేసినందుకు శిక్ష అనుభవిస్తున్నాం. విరాత్రికాల సమయమందు మనం కూడా మంచి ఇతరులకు చేస్తే ఆ మంచి ద్వారానే శోధన వస్తుంది, మంచి ద్వారానే వేదన, మంచి ద్వారానే గాయం వస్తుంది.
మంచి ద్వారానే ఇతరులతో, అంటే మన సొంత వాళ్ళతో కానివ్వండి, మన బంధువులతో, రక్త సంబంధికులతో మనకు వైరం వస్తుంది. కారణం ఏంటంటే మంచి చేసినందుకే, చెడు చేసినందుకు కాదు. మేలు చేసే ద్వారా మనకు వాళ్ళు మేలు చేయకపోగా మేలు చేసిన వాళ్ళకి మేలు చేయాలి. మేలు చేయకపోయినా పర్వాలేదు, కానీ ఏం చేయకూడదు, కీడు చేయకూడదు. మన వాళ్ళు ఏం చేస్తారు, మేలు పొందుకుంటారు, మేలు చేయరు ఒకటి, రెండవది కీడు చేస్తారు. ఇలాంటి వేలో మనం కూడా ఒకవేళ ఉంటే భయపడదు. ఒకవేళ మనుషులు నీ ద్వారా మేలు పొందుకొని వాళ్ళు నీకు కీడు చేసి, వాళ్ళు నేను బాధ పెట్టి, వాళ్ళు నేను కృంగిపోయేలా చేసినా కూడా దేవుడైతే ఆదరణకర్త, ఆయన చూసే దేవుడు, ఆయన న్యాయకర్త, ఆయన కనికరం తండ్రి. ఆయన నీకు కావలసినటువంటి ఆదరణ దేవుడు ఇస్తాడు. మనుషులు ఇవ్వరు. మనుషులు ఇంకా బాధ పెట్టాలని చూస్తారు కానీ ఆదరణ ఇవ్వరు వాళ్ళు. ఎందుకు అంటే మన ద్వారా మేలు పొందుకున్న వాడు మనకు కీడు చేస్తున్నప్పుడు దేవుడు చూస్తూ ఊరుకునేవాడు కానీ కాదు. అందుకని ఇక్కడ జరిగినటువంటి సిచ్యువేషన్ కూడా అదే. వాళ్ళు దేవుని నామమును గణపరుస్తూ వాక్యాన్ని ప్రకటించినందువలన మేలు చేస్తూ అనేక మందిని బాగు చేస్తున్నారు. అనేక మందిని దురాత్మ నుంచి విడిపించడం ద్వారా వీళ్ళని దొమ్మిగా వచ్చి నిష్కారణంగా దౌర్జన్యం అన్నమాట. దొమ్మిగా వచ్చిన న్యాయాధిపతులను వారి వస్త్రములు లాగివేసి, న్యాయాధిపతులు అంటే న్యాయం చేయాలి. ప్రస్తుతం అందు రక్షక భటులు అని అంటాం మనం. ఎవరిని కదా, పోలీస్ శాఖను రక్షక భటులు అంటారు. అందరు రక్షక భటులు కాదు, 790 మందిలో 10 మంది ఉంటారు. మిగతా వాళ్ళంతా భక్షక భటులు అవుతున్నారు. రక్షక భటులు భక్షక భటులుగా ఉండకూడదు. ఈ రాత్రి కాల సమయమందు మనము మేలు చేసేవాడు. న్యాయాధిపతులు అంటే న్యాయం చెప్పాలి, అనేకాలు చెప్పాల్సింది. ఇక్కడ న్యాయాధిపతులు న్యాయం చెప్పకపోగా ఏం చేస్తున్నారు వీళ్ళంటే, న్యాయాధిపతులు వారి వస్త్రము లాగివేసి వారిని బెత్తములతో కొట్టవల్లని ఆజ్ఞాపించింది. ఎంత అన్యాయం తీర్పు! యేసు ప్రభు కూడా అన్యాయం తీర్పే వచ్చింది. ఆయన ఏ నేరము చేయాల, వాక్యం ఉంది. ఆయన శిష్యులు కూడా ఏ నేరం చేయాల, వాళ్ళంతా మంచి చేస్తున్నారు. మంచి చేసినందుకు వాళ్ళకు బాధ వచ్చింది. అప్పుడు ఏమనుకుంటారు, ఏం ప్రభా మంచి చేయడం కూడా తప్పేనా మనకు కూడా అనిపిస్తుంది కదా. మంచి చేయడం కూడా ఇలాగనైనా వీళ్ళు చేసేది అని అనుకుంటారు. అందుకనే ఇక్కడ ఈ న్యాయాధిపతులు వాళ్ళని కొట్టవల్లని ఆజ్ఞాపించి వాళ్ళు చాలా దెబ్బలు కొట్టి వారిని చెరసాలలో వేసి భద్రముగా కనిపెట్టవల్లని చెరసాల నాయకునికి ఆజ్ఞాపించింది. ఇంకా అక్కడ ఒక నాయకుడు ఉన్నాడు. వీళ్ళ న్యాయాధిపతులు అయిపోయింది, దౌర్జన్యంగా కొట్టారు, చేశారు, చావలే, అదే చనిపోలేదు కాబట్టి ఇంకా మానసికంగా కుంగిపోయి వీళ్ళు చస్తారులే అనేసి చెరసాల వాళ్ళని వేసి మళ్ళీ నాయకుడికి ఏమని చెప్తున్నారు, వాళ్ళు పొరపాటును తప్పించుకొని పోతారేమో. అట్లాంటి నేచర్ కాదు వీళ్ళని. పౌలు వాళ్ళది అట్లాంటి నేచర్ కాదు. రాజాలాగా బ్రతికే జీవితం. వీళ్ళ చెడ్డ ఆలోచనలు ఉంది కాబట్టి వాళ్ళ ఆలోచన ఏమీ వీళ్ళు తప్పించుకొని పోతారేమో, జాగ్రత్తగా కాపలి కాయండి. యేసు ప్రభుని కూడా ఆయన శిష్యులకి ఎత్తుకుపోతారేమో, జాగ్రత్తగా కాపలి కాయండి అని ఆయన సీల్ వేసి అక్కడ రాని వారిని కావలి వారిగా పెట్టారు. ఆడ శిష్యులు రాలా, ఆయన ఎత్తుకపోయలేదు, కావలి వారు బిగించుకొని పోయి అక్కడ ఉన్నారు. యేసు ప్రభు మాత్రం లేచారు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఇక్కడ కూడా అదే జరుగుతుంది. ఎందుకంటే యేసు ప్రభు వారు అన్నారు, నేను శోధన సహించి జయించాను. నేను ఎలాగ శోధన సహించి జయించానో మిమ్మల్ని కూడా శోధనలో ఉన్నప్పుడు వదిలేసేయండి. మీరు కూడా శోధన సహించడానికి, జయించడానికి మీతో ఉండి నేను మీకు సహాయం చేస్తాను అన్నది అర్థం అన్నమాట. అందుకే శోధన సహించాలి, జయించాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. అలా శోధన సహించి జయించే నరుడే ధన్యుడు అంట. మనము ధన్యమైన జీవితంలో ఉండాలి అంటే శోధనలో మనము దేవునికి మరి లోబడకుండా, దేవునికి భయపడకుండా, దేవునికి విరోధమైన పాపాలు చేయకూడదు. శోధన సహించాలి, దాన్ని జయించే శక్తి దేవుని దగ్గర నుంచి పొందుకోవాలి. ఇప్పుడు రైట్ వేలో, రాంగ్ వేలో కాదు, సరైన మార్గంలో. సరైన మార్గంలో మనం ఎంపిక చేసుకుంటే ఆ శోధన జయించే శక్తి దేవుడు మనకిస్తాడు. అంతేగాని శోధన వచ్చింది కదా అని శోధన తప్పించుకోవడానికి రాంగ్ వే మనము ఎందుకుగా చేసుకోకూడదు. ఇప్పుడు దావీదు ఉన్నాడు. దావీదు
ఒక పాపాన్ని కప్పిపెట్టడానికి బత్షెబతో పాపం చేశాడని తెలిసినప్పుడు, ఆమె గురించి తెలిసినప్పుడు ఏం చేసినాడు? ఉరియాని చంపించినాడు. చూసారా? ఉరియాని చంపి మళ్ళా ఉరియా ముందులను పెట్టి అక్కడికి పోయి చచ్చిపోయాడని చెప్పండి అని మళ్ళీ వేరే వాళ్ళు సైన్యం. ఇంత జరిగింది చూడండి. ఇంకా చాలా ఉంది అక్కడ. అందుకనే ఒక పాపాన్ని కప్పిపెట్టడానికి మరొక పాపం మనం చేయడం పాపం కాబట్టి దాని నుంచి విడుదల పొందడానికి దేవుని దగ్గర మనం క్షమాపణ కోరుకుని పాపాన్ని అసహించుకొని చెడుతనంతో విసర్జించే దేవుడు నమ్మదగిన వాడు. సమస్త దుర్నీతి నుంచి మనల్ని ఏం చేస్తాడన్నా పవిత్రులుగా చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం చెప్పడము, వాక్యం వినడము, వాక్యం చదవడం కాదు, కానీ మనము ఈ వాక్యం చెప్పగలుగుతున్నప్పుడు మనం కూడా సమస్త దుర్నీతి నుంచి విడుదల పొందడానికి ప్రభు సన్నిధిలో ఒప్పుకోని జీవితాన్ని మనం కలిగి ఉండాలి. ఇక్కడ ఈ యొక్క పౌలు వాళ్ళని అలా చేశారు, నాయకులు ఆజ్ఞాపించారు. వీళ్ళు ఏం చేశారు? ఏం భయపడన్నారు. అది అక్కడ ఏమాత్రం కూడా భయపడకుండా అక్రమమైన మార్గంలో వీళ్ళు వెళ్ళకుండా ధైర్యంగా ఉన్నారు. ఎందుకు? తప్పు చేయలేదు. తప్పు చేసే వాడికి భయం. వీళ్ళు తప్పు చేయలేదు కాబట్టి సత్యమును ప్రకటించినాం. సత్యమే మనల్ని ఏం చేస్తుంది? స్వతంత్రంగా చేస్తారు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే సత్య స్వరూపేగ ఆత్మ సర్వసత్యంలోనికి మనం నడిపించేలా రోజు ప్రార్థన చేయాలి. మన మానవులు రోజు మనల్ని అబద్ధం ఆడడానికి సాధన ప్రేరేపింపజేస్తే మనం ఒప్పుకోకూడదు. ఎట్టి పరిస్థితిలో మన సత్యం చెప్పడానికే ప్రయత్నం చేయాలి. పొరపాటున చెప్పినా మళ్ళీ వెంటనే మనం సత్యం చెప్పగలిగిన వారంగా ఉండాలి. అందుకనే ఇక్కడ ఈ పౌలు వీళ్ళు ఏం తప్పు చేయలేదు కాబట్టి వాళ్ళకి ఏం భయం లేదు, సిగ్గు పడలేదు, బాధపడలేదు. మనమైతే అయ్యో చెరసాల వేసినారా వాళ్ళు అయ్యలే ఎన్నన్నారు. వీళ్ళని కూడా ఏం తప్పు చేసినారో మామూలుగా కదా, వాళ్ళు మంచి చేసినా కూడా చెరసాల ఏం తప్పు చేసినారో వాళ్ళు పోలీస్ స్టేషన్ పోయినారు, ఏం తప్పు చేసినారు, అది ఇది ఇలాగా అనుకుంటారు. వీళ్ళు కూడా అలాగే అన్నారు. వాళ్ళు ఏం పట్టించుకోరా, ఏమన్నా అనుకోని వాళ్ళు నిర్దోషులు అయినప్పుడు అనుకున్న వాళ్ళందరూ ఏం చేస్తారు? సిగ్గుతో నొమ్మిస్తారు కదా. అందుకనే ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే చెరసాల్లో వేసి ఎంతమందిని అక్కడ కాపలాదారుని పెట్టినా కూడా వాళ్ళ యొక్క కాళ్ళకు బొండలు వేసి బిగించారన్న. ఎంత దౌర్జన్యం చూడు. వాళ్ళు పోతారా? పొమ్మంటే పోరు. న్యాయం విధిస్తేనే మేము పోతామనే రకం పౌరు వాళ్ళు. కాళ్ళకి ఎక్కడ తప్పించుకోపోతారని బొండలు వేసినారంట. ఎందుకంటే వాళ్ళ ఆలోచన మంచి కాదు, అంటే చెడ్డ ఆలోచనలో ఉండేవాళ్ళు ఇలాగనే ఆలోచిస్తారు. అలాగనే ఏం చేస్తున్నారు వాళ్ళైతే వీళ్ళు బొండలు వేసి బిగించారు. అయితే మధ్యరాత్రి వేళ గమనించండి, ఇది ఎప్పుడు వేశారు అని మనం చూసుకుంటే ఎంత టైం అయినప్పటికీ కూడా వాళ్ళు మాత్రం ఏం చేస్తున్నారు అంటే మధ్యరాత్రి వరకు, సగం రాత్రి వరకు వాళ్ళు బాగా పాటలు పాడుతున్నారు, దేవుడు సూచిస్తున్నారు. పాటలు మనం ఎప్పుడు పాడతామో సంతోషం వస్తుంది కదా, సంతోషంలో పాటలు పాడతాం, దేవుని మహిమపరుస్తాం, దేవుని గణపరుస్తాం. అదే అక్కడ పాటలు మనం ఎప్పుడు పాడాలి అంటే మనకు ఒంటరిగా ఉన్నప్పుడు కానివ్వండి, లేదా కుటుంబంలో ఉన్నప్పుడు. అంతేగాని సంఘంలో ఎక్కువగా ప్రార్థన చేయాలి. అనేకులు ఉన్నప్పుడు ప్రార్థన చేస్తే ప్రార్థన విషయాలేంటో మనకు తెలుస్తుంది. పాట పుస్తకంలో ఏదంటే అదే, దాన్ని కలపకూడదు, తీసేయకూడదు, ఉన్నది ఉన్నట్టుగా పాడుతున్నారు, అది అందరూ తెలుసు, అందరూ తెలిసే పాడినాయి. అదే ప్రార్థన చేసినాక కొత్త విషయాలు తెలుస్తాయి మనకు. ఒక 10 మంది ప్రార్థన చేస్తే 10 మంది నుంచి మనకు కొత్త విషయాలు, అంశాలు తెలుస్తాయి. అది దేవునితో మాట్లాడేది ప్రార్థన అంటే. పాటలు ఏం చేస్తున్నాం? ఎవరో రాసినే పాడుతున్నాం, మరి వాడినామని మనం అనుకుంటున్నాం. ఆడ ఏం దేవుడికి గంత కాదు. నువ్వు ఎప్పుడు పాడాలి అంటే నీ ఒంటరి జీవితంలో అర్ధరాత్రి వేళ నిద్రించడానికి పాటలు పాడుకో. ఎవరొస్తున్నారు? గొడవ పడుతుంటే గట్టిగా పాటలేదు మీ వీధిలో, ఆ గొడవ ఉంటే అయిపోతుంది. మనం గొడవ పడుతున్నారు, ఎంతమంది ఎట్లా పెట్టుకున్నారు, దేవుడి స్తోత్రం, దేవుడే వర్షం కుడుతుంటారు. తర్వాత విన్నారు హల్లెలూయా, హల్లెలూయా. అక్కడికి వచ్చి దేవా ఈ మాట వినలేకపోతున్నాం నాయన, ఏం చేయాలి? నేను అక్కడికి అరుస్తున్నా, వెళ్ళిపోండి అరుస్తూనే నేను ఉన్నాను. అలాగే గొడవపడుతున్నారు ప్రభా, వినలేకపోతున్నాము, చెవులు ఇదైపోతున్నాయి ప్రభా, వినడం కూడా తప్పే కదా అని అనుకున్నాము. అంతే, దాన వచ్చేస్తుంది. అంటే చిన్నగా వస్తే కూడా కొట్లాడుతుందేమో, ఇద్దరు వచ్చేస్తుంది వర్షం ఇలా వెళ్ళిపోయినా. చూడండి, దేవుడికి అప్పగిస్తాం. అందుకే ఎవరైనా మీ ఇంట్లో మీ వాళ్ళు ఎవరైనా గొడవ పడితే గట్టిగా పాటలు ఇచ్చుకోండి, దానికి అదే సొల్యూషన్. అప్పుడు వాడాలి పాట, అప్పుడు వాడాలి. ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారంటే కీర్తనలు పాడుతుంది
ఖైదీలు వింటున్నారు. అక్కడ ఏమైపోయింది? బాధలో ఉన్న ఖైదీలకు ఏమైపోయింది? అక్కడ సంతోషం అయిపోయింది. అది అక్కడ ఎక్కడ పాటలు పాడాలి? నువ్వు అన్యుల దగ్గర పాడు, చేన్లలో వాడరు, అన్యుల దగ్గర వాడరు. 4-5 ఇలా బాతకానికి వస్తుంటారు కదా ట్యాంక్ దగ్గర, ఆడ పాటలు పడితే ట్యాంక్ దగ్గర చాలు చెప్పే వాళ్ళు చెప్పుకుని ఉంటారు కదా. 4 రోడ్ల కూరల దగ్గర నుండి పాటలు పాడు, ఎవరొద్దంటారు? ఇంటి ముందు కూర్చొని పాటలు పాడు. ఆ పక్కన గొడవ పడుతుంటే నువ్వు గట్టిగా పాటలు వేసుకో, ఆ గొడవ పడే వాళ్ళు నడుస్తూ వెళ్ళిపోతారు. చెయ్యని పని మనం. ఎక్కడ పాడాలో మనకు అర్థం కాలేని పరిస్థితిలో పాడుతున్నాం. ఎక్కడ చూడండి, ఖైదీల కోసమే వీళ్ళు పాట పాడుతున్నారు. ఖైదీలు ఆ పాటల ద్వారా దేవుని నామం వాళ్ళు ఏం చేస్తున్నారు? కనపరుస్తున్నారు. ఆ పాటలు వాళ్ళకు అర్థం వాళ్ళకు తెలియదు. ఇప్పుడు పాటలు నీకు తెలుసు, నాకు తెలుసు, నీకు తెలుసు, నాకు తెలుసు, ఇంకేం చెప్పేది? తెలియని విషయాలు చెప్పాలి. ప్రార్థనలు అయితే మనకు తెలియని ఎన్నో ఉంటాయి, మనకు చేయని విధానంలో కాకుండా వేరే విధానం, ఒక్కొక్క విధానంలో ప్రార్థన చేస్తారు. అప్పుడు మనం కూడా నేర్చుకుంటాం. పాటలు అందరూ పాడేటివే, అందరికి వచ్చేదే, అది కొత్త పాట కూడా ఏం కాదు. చూడండి ఇక్కడ వీళ్ళు ఏం చేస్తున్నారు? వీళ్ళకి తెలియదు పాట. ఆ పాటలు పాడేసరికి దాంట్లో ఉన్న అర్థాన్ని గ్రహించి ఖైదీలు వింటున్నారంట. అప్పుడు ఏం చేస్తారు? అప్పుడు అకస్మాత్తుగా అది ఖైదీలకు రక్షణ సువార్త ప్రకటించడానికి ఇదొక మార్గం. పాటల ద్వారా అన్ని జనులు ప్రభు వైపు మరల్చొచ్చు. ప్రార్థన ద్వారా, పాటల ద్వారా, వాక్యం ద్వారా అన్ని జనులలోనికి వెళ్ళి వాక్యం చెప్పండి అంటే అక్కడ చెప్పరు. ఈడ పట్టుకొచ్చిన సేవలు ఉన్నాయి కదా మన చర్చిలో, ఆ కుండలో తీసి ఈ కుండలు వేస్తారు, ఈ కుండలు తీసి ఆ కుండ వేస్తారు. ఎందుకు వాళ్ళు పట్టింది కాదు, వాళ్ళు పట్టింది అయితే కష్టపడి పొలానికి పోయి, నదికి పోయి కష్టపడి ఎరవేసి పొద్దు నుంచి సాయంత్రం కష్టపడి పడితే కొన్ని చేపలు పడతాయి. వీళ్ళన్నీ పట్టుకొచ్చిన చేపలు. వీళ్ళు రక్షణలో దాని గురించి చేపలు కాదు, అక్కడ వీళ్ళకి ఇస్తుంటారు కాదు. మనకు స్వయంగా ఆత్మల భారం కలిగి ఆత్మల పంట కోయడానికి ప్రయత్నిస్తే అప్పుడు నీకు బాధ్యత అనేది తెలుస్తుంది. అందుకే ఎంతో మంది రక్షణ లేని వారు ఉన్నారు, వారి దగ్గరికి మనం వెళ్ళి ప్రకటించాలి. వీళ్ళు చేస్తుందని ఇక్కడంతా ఏం చేస్తున్నారు? వాక్యం చెప్పినారు కదా. ఇప్పుడు ఇక్కడ వాక్యం చెప్పడం లేదు, పాడుతున్నారు. ఎప్పుడు వాక్యం చెప్పాలి, ఎప్పుడు పాడాలి, ఎప్పుడు ప్రార్థన చేయాలంటే మనం తెలుసుకోవాలి. ఫస్ట్ అది తెలుసుకోవాలి. ఎప్పుడు పడితే అప్పుడు పాటలు పాడడం కాదు, ఎక్కడ పడితే అక్కడ పాటలు పాడడం కూడా కాదు. ఎక్కడ పాడాలో అక్కడ పాడాలి, అప్పుడు దేవునికి మహిమ. ఎక్కడ వాక్యం చెప్పాలో అక్కడ వాక్యం చెప్పాలి, అది దేవునికి మహిమ. సమయమందు అసమయమందు వాక్యం ప్రకటించవచ్చు, ఎక్కడైనా వాక్యం ప్రకటించవచ్చు. కానీ ఎక్కడైనా పాటలు పాడవచ్చు అనేది లేదు. సమయమందు అసమయమందు వాక్యం ప్రకటించాలి. ఆత్మలో ప్రార్థన చేయాలి. ప్రార్థన వాక్యం చాలా ప్రాముఖ్యమైనది. అందుకే యేసు ప్రభుల వారు ఎక్కువగా పగలంతా వాక్యం చెప్పినారు, రాత్రి ఏం చేస్తున్నారు? ప్రార్థన చేస్తారు. ఎన్ని గంటలు ప్రార్థన. మనం ప్రార్థన చేయమంటే ప్రార్థన చేయడం ఒకటే పాటలు, అది కూడా ఎవరు? వీళ్ళు మాత్రమే. మళ్ళీ వేరే వాళ్ళకి ఛాన్స్ ఇస్తారా? ఇవ్వరు. చూడండి ఎట్లా సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. సంఘం ఎదగాలంటే అందరికీ మనం అవకాశం ఇవ్వాలి. అలాగే ఇవ్వడం ద్వారా సంఘంలో నూతన బలం, నూతన శక్తి వస్తుంది. అందుకే ఇక్కడ ఏమంటున్నారు చూడండి, ఎంత చక్కగా వాళ్ళు పాటలు పాడుతుంటే వాళ్ళు వింటున్నారు. అప్పుడు అకస్మాత్తుగా వాళ్ళు ఊహించాలి. నిజంగా ఆత్మతోనూ మనసుతోనూ పూర్ణ హృదయంతో వీళ్ళు పాడుతున్నారు. మమ్మల్ని చూసి వాళ్ళు మెచ్చుకోవాలా, ఇల్లు మెచ్చుకోవాలని వాళ్ళే వీళ్ళు బాధలో ఉన్నారు. ఒకవైపు బాధలో ఉండి కూడా పాట పాడుతున్నారు. ఎవరైనా చనిపోయిన వాళ్ళ దగ్గర పాటలు పాడి వాళ్ళకి సంతోషాన్ని కలగొచ్చాయి. ఇక్కడ వీళ్ళలాగా పాటలు పాడుతుంటే అకస్మాత్తుగా మహాభూకంపం కలిగింది. మరి మనం పాట పాడితే భూకంపాలు వస్తున్నాయా? ఏం చేస్తున్నాయి? ఏమొస్తున్నాయి? ఇంకా ఏం పాడలేదా? కూర్చొని అంటారు. ఇంకా ఎప్పుడు వీళ్ళే పాడితే వాడుతుంటుందని సన్నగడం, గునగడం ఇవన్నీ ఉంటారు. బాగా పాడినారని ఎప్పుడన్నా అన్నారా? ఎప్పుడన్నా? ఎప్పుడు చూడ వీళ్ళ పాటలేనా అనే అంటుంటారు. ఇంకా ఆంధ్ర క్రైస్తవం వాడండి, ఇంకోటి వాడండి, ఇదొద్దు అదొద్దు, ఇదే మనం వింటుంటాం. ఒకసారి విన్నాం కన్నా ఇంకోసారి అయినా జాగ్రత్త పడుతున్నట్టు లేదు. చేసిన తప్పులే మళ్ళీ రిపిటేషన్. ఇక్కడ చూడండి అదే ఎంతో మంది ఉన్నారు కదా, వాళ్ళందరికీ అవకాశం ఇచ్చే ప్రార్థన చేస్తాం. సంఘం క్షేమాభివృద్ధి పొందాలంటే ప్రార్థన చాలా చాలా అవసరం. వాక్యము ప్రార్థన ఈ రెండు ఎప్పుడైతే ఈ రెండు రెక్కలే సంఘం క్షేమాభివృద్ధి పొందుతుంది. మన ఇంట్లో కూడా నువ్వు ఒంటరిగా ఎంతైనా పాట పాడుకోవచ్చు.
అందరు ఉన్నప్పుడు ప్రార్థన వాక్యమే, వాక్యము ద్వారా రక్షణ, ప్రార్థన ద్వారా రక్షణ వస్తుంది. అందుకే మనం ప్రార్థన చేయాలి. ఇక్కడ ఏం చేస్తున్నారు వెంటనే ఆ యొక్క అకస్మాత్తుగా భూకంపం కలిగి భూమి కంపించింది. అంటే పరిస్థితులు మార్పు వచ్చింది. ఆ యొక్క పరిస్థితుల్లో మార్పు. ఈ రాత్రి కాల సమయమందు ఇది జరిగేది తండ్రి అయిన దేవుని ద్వారానే. భూకంపాలు వచ్చేది తండ్రి అయిన దేవుని ద్వారానే, వేరే విధానం కాదు. శాస్త్రజ్ఞులు అన్ని ఏమేమో చెప్తుంటారు. దేవుడు చెప్తేనే భూమి కంపించేది. సముద్ర పొంగులు దేవుని యొక్క మరి మాట ద్వారానే. గాలి నిమ్మలించేది దేవుని మాట ద్వారానే. గాలి రావడం దేవుని యొక్క వాక్కు ద్వారానే. ఎందుకు అంటే గాలికి రెక్కలు ఉన్నాయి, మనకు కనపడవు. గాలి రెక్కల మీద ఆయన ఏం చేస్తాడ గమనం చేస్తున్నారు. 104వ కీర్తన మీరు చదవండి. గాలి రెక్కల మీద అనే మాట రాయబడింది. గాలికి రెక్కలు ఎక్కడుంటాయబ్బా అని నువ్వు నేను అనుకుంటా, ఉన్నాయి. అవి ఆత్మ నేత్రములతో తెలిస్తే నీకు కనపడతాయి. గాలి రెక్కల మీద ఆయన గమనం చేస్తున్నాడు. ఉత్తర వాయువు ఏదించుము, దక్షిణ వాయువు వేంక్షేయము, నా ఉద్యానవనం మీద వీయుడి అని ఆ యొక్క పరమగీతంలో రాస్తారు. ఉత్తర గాలి, దక్షిణ గాలి ఉంది. తూర్పు గాలి విసిరినప్పుడు జరిగే పరిస్థితులు ఉన్నాయి. అందుకనే ఈ యొక్క రాత్రి కాల సమయం ముందు ఈ మార్పులన్నీ దేవుని యొక్క వాక్కు ద్వారా జరుగుతాయి. అందుకనే భూకంపం కలిగింది. యెహోషువలో మనం చూస్తే యెహోషువ యుద్ధం చేసేటప్పుడు యెహోషువ 10వ అధ్యాయం చదివితే అక్కడ సూర్యుడు అయ్యాలోయలో ఆగిపోవంటే ఆగిపోయింది. అక్కడ గిబియోనులో ఉండిపోంటే చూడే చంద్రులు ఇవన్నీ కూడా ఆగిపోయినాయి. చూడండి, ఎప్పుడు ప్రపంచంలో జరగలేదు. ప్రపంచంలో సూర్యుడు చంద్రుడు ఆగిపోయిన పరిస్థితులు లేవు. అందుకే ఒక రోజు తేడా వస్తుంది. ఈ యొక్క రాత్రి కాల సమయం జ్ఞాపకం చేయాలి. అది మన తండ్రి అయిన దేవుని ద్వారా. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు కాబట్టి ఆయన శక్తినిస్తే, ఆయన వాక్కిస్తేనే, ఆయన ఎవరికైనా సెలవిస్తేనే అలా జరుగుతుంది అన్నమాట. అందుకే ఇక్కడ ఆ పరిస్థితులు జరిగాయి. తర్వాత ఈ యొక్క ఇశ్రాయేలీలందరూ కూడా మోషేతో సాగిపోతున్నప్పుడు ఎర్ర సముద్రం అంతా ఏమైపోయింది? పాయలైపోయింది. ఇప్పుడు ఎక్కడన్నా పాయలన్నట్టు చూస్తున్నాం మనం? లేదు. అదే ఫస్ట్, అదే లాస్ట్. తర్వాత మనము యెహోషువలో మనం చూస్తే యాజకులు మందసాన్ని మోస్తూ వెళ్తున్నప్పుడు యోర్దాను నదికి వాళ్ళ అధికారులు తాకినాయంట. తాకగానే నీళ్ళు ఏమైపోయినాయి? అవన్నీ కూడా ఎక్కువగా వెళ్ళిపోయినాయంట, వెనక్కి వెళ్ళిపోయినాయి. వాళ్ళకి దారి ఇచ్చినాయి. హల్లెలూయా, 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 హల్లెలూయా. సముద్రంలో మరి తర్వాత యేసు ప్రభువు వారు మనం చూస్తే ఆ యొక్క గాలి సంద్రములను ఆయన ఏం చేశారు? ఒక్కసారి గర్భిస్తే అవన్నీ ఏమైపోయినాయి? ఆగిపోయి నిమ్మలమైనాయి. సృష్టిని ఆజ్ఞాపించే హక్కు తండ్రి దేవుడికి తప్ప ఇంకొకరికి లేదు. అలాగనే పేతులు కూడా మనం అపోస్తలులను చూసాం. చెరసాలలో ఉన్నప్పుడు 12వ అధ్యాయంలో అక్కడ ఏమైపోయింది? పేతుల సంఖ్యలు కూడా వాళ్ళందరికీ అవే ఊడిపడ్డాయి. దేవదూత ఆయన తీసుకొని బయటికి తీసుకొచ్చి తర్వాత వెళ్ళిపోతాడు. చూడండి ఎంత గొప్ప కృప. తలుపులాగానే ఉన్నాయి, వాళ్ళ తాళాలు ఉన్నాయి, అయినా కూడా వచ్చేస్తాడు. పేతులు దూత ఇద్దరు కలిసి బయటకు వచ్చేస్తాడు. అక్కడ కూడా అద్భుతాలు. ఇక్కడ కూడా ఏమైపోయింది అంటే భూకంపం వచ్చేస్తుంది అంట. తర్వాత తలుపులన్నీ తెచ్చుకున్నాయి. వాళ్ళు గట్టిగా తాళాలు వేసి కావలి వాళ్ళని పెట్టి ఏమేమో చేసినారు. కానీ ఏమైపోయింది? తెచ్చుకొని వీళ్ళు బాగా, వీళ్ళైతే పారిపోయినారా? వీళ్ళు అట్లనే ఉన్నారు. చూడండి, తలుపులు తెచ్చుకున్నాయంట. అప్పుడు ఏమైంది? అందరి బంధకాలు. ఇక్కడ ఒక్కటే ఆలోచన చేసుకోండి. పౌలు వీళ్ళు పాడినటువంటి పాటలకు మిగతా వాళ్ళ బంధకాలు కూడా ఏమైపోయాయట? ఊడిపోయాయి. అంటే ఇప్పుడు నేను ఇందాక అదే చెప్పింది శిరీష్తో. ఒకరు మనం ఆత్మీయంగా ఉంటే మన బట్టి వేరే వాళ్ళ బంధకాలు ఏం కావాలా? ఊడిపోవాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. అందుకే సహవాసంలో ఉన్నప్పుడు మనకు దేవుడికి మహిమకరమైన విధానంలో మనం ఆత్మీయ మేలు పొందుకుంటాం. బంధకాలు ఊడిపోతాయి. ఇక్కడ వీళ్ళ బంధకాలు ఖైదీలు అన్నీ అన్నారు, కానీ పౌలు ఖైదీ యొక్క ఆ యొక్క బంధకాలు మాత్రమే లేదు. ఖైదీలు అందరి బంధకాలు ఊడిపోయినాడు. అందరి బంధకాలను రాయబడింది, అండర్లైన్ చేసుకోండి. అందులో చెరసాల నాయకుడు చూస్తున్నాడు. తలుపులు తెరవబడ్డాయి. అందరి బంధకాలన్నీ కూడా ఊడిపోయినాయి. ఏంటి ఇలా జరుగుతుంది అని నాయకుడిని చూసి భయపడిపోతున్నాడు. ఎందుకంటే
ఏమేమి ఆర్డర్స్ ఇచ్చినారు కదా, అయ్యో నా ఉద్యోగం పొందేమో అనుకుంటుందా లేదా జైలు అధికారి, జైలర్ ఖచ్చితంగా అనుకుంటాడు అనమాట. జైలు సూపరింటెండెంట్ ఎవరైనా ఉంటే ఇలా జరిగిందంటే భయపడతారు వాళ్ళు. ఖైదీలకు ఏమన్నదంటే సూపరింటెండెంటే జవాబుదారు అనమాట. అందుకనే ఇక్కడ ఏం చేస్తున్నట్టు నాయకులు మేల్కొని చెరసాల తలుపులన్నీ తెరిచినగా చూసి ఖైదీలు పారిపోయేది అనుకొని కత్తి చూసి తను తాను చంపుకొనబోయేది. ఇంకా ఏం చేయాలి, ఎట్లైనా చంపేస్తారు వాళ్ళు చంపే కంటే నేనే చచ్చిపోతాను కత్తి చూసి చంపుకోబోతున్నాడు. ఆ చీకటిలో పౌరులు అర్థమైపోయింది. అందుకు అలా అలా చంపొద్దనా, మేము ఇక్కడే ఉన్నాం, ఇక్కడికి పోలేదమ్మా. ఎంత బాగా స్మరణ, అయ్యో మీరెందుకు చంపుకుంటున్నారు, మేము ఎక్కడికి పోలేదు కదా, ఇక్కడే ఉన్నాం. చూడండి వెంటనే ఏమంటున్నాడు చూడండి, ఒక వ్యక్తి ప్రాణాలు తీయకుండా కాపాడినాడు. ఖైదీల యొక్క మన రక్షణ పొందిన మనం ఒక వ్యక్తిని జీవాన్ని కలుగచేసే వారంగా ఉండాలి, చంపే వారంగా కాదు. అలాగనే ఒక వ్యక్తికి ఉన్న బంధకాలను విడిపించడానికి మన వంతు ప్రయత్నం మనం చేయాలి. బంధకాల్లో పెట్టడానికి కాదు, ఇరికించడానికి కాదు మన ప్రయత్నం. మన పనుల ద్వారా వేరే వాళ్ళు ఇరుక్కుపోయేలా చేయకూడదు. మన అవివేక పనులు బట్టి వేరే వాళ్ళకు ఆటంకకరంగా మనం ఉండకూడదు. ఇక్కడ అప్పుడు పౌలు నేను ఏ హాని చేసుకోగలరు, మేమందరం ఇక్కడనే ఉన్నామని బిగ్గరగా చెప్పారు. అందరూ ఎవ్వరు థ్యాంక్ గాడ్. ఒకవేళ పౌలు అయితే రక్షణ పొందినాడు, మిగతా ఖైదీలన్నా పాడుకోవచ్చు. చూడండి వాళ్ళు కూడా అలాగే ఉంటారు. ఎందుకంటే వాళ్ళు మాటలలో దేవుని శక్తిని తెలుసుకున్నారు. వీళ్ళతో ఉంటే మాకు కూడా వీళ్ళ ద్వారా వస్తుంది అని అనుకున్నారు వాళ్ళు. అందుకే పోలేదు. అన్ని రోజులు వాళ్ళు ఎంత బాధతో వేదనతో ఉన్నారేమో, పగిలిపోయిన విషయంతో ఉన్నారేమో. వీళ్ళలాగా అన్యాయంగా ఎంతమందిని ఖైదుగా వేశారో, అక్రమంగా ఎంతమందిని వేశారో వాళ్ళందరికీ మాకు న్యాయం జరుగుతుంది అని అనుకుంటారు. అందుకే ఆ రోజు వాళ్ళకి ప్రశాంతత వచ్చింది. మధ్యరాత్రులకు ఎవరు నిద్రపోలేదు. మనం 1 గంట వాక్యం వినడానికి ఎంత ఇబ్బంది పడతాం. వీళ్ళు రాత్రంతా దేవుని స్తుతించారు కాబట్టి ఈ అద్భుతం జరిగింది. అక్కడ నాయకుడు మార్చమన్నాడు, ఖైదీలుగా మార్పు వచ్చేసింది. మార్పు రావాలి మన కుటుంబాలు అంటే ఊరికే పైకి మనం చేయడం కాదు, నిజంగా ఉదయం పగిలంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేయాలి, దేవుని స్తుతించాలి, దేవుని గణపరచాలి, దేవుని మహిమపరచాలి. అప్పుడు వీళ్ళు ఇదే ఊరికే చాలా మంది ఏడిస్తే ఏం లేచినా ఏడవడం కాదు, మనం గద్దించాలి, బుద్ధి చెప్పాలి, సరి చేయాలి. అది చేయాలి. గద్దింపుతో కూడినటువంటి ప్రార్థన, కన్నీటితో కూడిన ప్రార్థన, ఉదయం పూర్తిగా మనం ప్రార్థన చేసే వారంగా మనం ఉండాలి. తర్వాత చూడండి ఇక్కడ ఏమంటున్నాడు, అతడు దీపము తెమ్మని, దీపము వెలుగు వచ్చేస్తుంది. చీకటి పోయింది, చీకటి జీవితాలు అయిపోయినాయి. రాత్రి జీవితంలో దేవుడి వెలుగును వెలిగింపజేస్తారు. ఎప్పుడు నిజంగా నీకు మార్పు వస్తాయి, నువ్వు యథార్థంగా ఉంటాయి. వీళ్ళు యథార్థంగా అక్కడే ఉన్నారు, పారిపోవడానికి ప్రయత్నించాలి. ఏం జరిగితే అది జరగదు, అలాగనే ఉన్నారు. వీళ్ళు దౌర్జన్యం చేస్తే వాళ్ళు దౌర్జన్యంగా చేయాలని చేయలేదు వీళ్ళు. అందుకే చూడండి ఎంత ఇదిగా దీపము తెమ్మని చెప్పి లోపలికి వచ్చి వణుకుచు పౌలుకును సీలకును సాగిలపడి, థాంక్ గాడ్, హల్లెలూయా, ఏ చేతులైతే వాళ్ళకి సంఖ్యలు వేసి చెరసాల్లో వేసి తాళం వేశారో అదే చేతులు కాదు, సాగిల పడుతున్నారంట వాళ్ళకు. థాంక్ గాడ్. నీ జీవితంలో కూడా అదే జరుగుతుంది. నీకేమీ తప్పు లేకపోతే, నువ్వు నిర్దోషమైతే, నీ మీద నేరారోపణ చేసిన వాళ్ళు వచ్చి సాగిలపడి నీకు నమస్కారం చేస్తారు. యోసేపు నిర్దోషి అయిన యోసేపును కొట్టారు. యోసేపు మేరే చేశాడు, కొట్టారు. యోసేపుకి ఏం చేస్తున్నారు, మంచి చెప్పాడు యోసేపు. అన్నలారా మీరు గొడవలు పడద్దండి, మీరు నాన్నకు అబద్ధాలు చెప్తున్నారు, అబద్ధాలు చెప్పొద్దండి, సత్యం చెప్పండి అన్నలారా అనేసి వాళ్ళందరూ సత్య మార్గంలో పెట్టాలని యోసేపు ప్రయత్నించినందుకు యోసేపు పైన ఆస్తి కోసమే యోసేపుని కొట్టి ఆ యొక్క అన్యులకు అప్పగిస్తారు, అన్యులకు అమ్మేస్తారు. అమ్మడం చూడండి ఎంత బాధాకరమైన విషయం. యోసేపును అమ్మే అధికారం వాళ్ళకు లేదు, అమ్మారు. కానీ దేవుడు కృపగల తండ్రి వాళ్ళందరూ యోసేపుకు పాదాల మీద పడి సాగిన వల్ల దేవుడు చేశాడు. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఎక్కడ కూడా వీళ్ళు సాగిల పడుతున్నారు. ఎక్కడ నీకు అవమానమో అక్కడ దేవుడు నీకు ప్రశంసగా నిలబెడతాడు. ఎప్పుడు అంటే
మనం యథార్థంగా ఉన్నప్పుడు, నిజమైన మార్పు మనలో వచ్చినప్పుడు, నిజంగా మనం దేవునికి భయపడి లోబడినప్పుడు, నిజంగా మన తప్పులు ఒప్పుకొని విడిచిపెట్టినవాడు ధన్యుడు. అతిక్రమములు దాచిపెట్టేవాడు కాదు ధన్యుడు. అతిక్రమములు ఒప్పుకొని విడిచిపెట్టేవాడు ధన్యుడు అని రాయబడి. అతిక్రమములు కప్పుకోకూడదు, ఒప్పుకోవాలి, విడిచిపెట్టాలి, ఇక మీద చేయకూడదు. 3 జరగాలి. ఒప్పుకోవాలి ముందు, రెండోది విడిచిపెట్టాలి, మూడోది ఇక మీద చేయకూడదు. అప్పుడు అవమానం నీకు ప్రశంసగా ఉంటుంది. నింద నీకు మరి అపనిందగా కాకుండా దేవుడు నిన్ను గణపరుస్తాడు. నిందలలో దేవుడు నిన్ను గణపరిచేవాడుగా ఉంటాడు. ఆయన గణపరిచేవాడిని ఆయన కూడా ఏం చేస్తాడు? గణపరుస్తాడు. ఆయన ఘనత ఏదైతే సత్యమే. నా పిల్లలు సత్యం అనుసరించుతున్నాడు అని నడుచుట కంటే, వినుట కంటే ఇంకొకటి నాకు లేదు. తన పిల్లలు సత్యం అనుసరించి నడుస్తున్నారు అని వినట కంటే ఎక్కువైన సంతోషం నాకు లేదు అని తల్లి అయిన మరియా తన యొక్క కుమారుడైన యోహానుకు ఆత్మ సంబంధమైన పిల్లలను వెయిట్ చేసి మాట్లాడతారు. అవునమ్మా, మేమంతా సత్యం అనుసరించి నడుస్తున్నాం. అందుకు తల్లి అయిన మరియా కూడా ఏం రాస్తుంది అంటే, నా పిల్లలు సత్యం అనుసరించి నడుచుతున్నారు అని విని నేను చాలా సంతోషిస్తున్నాను. అయితే మీలో కొందరు సత్యవంతులుగా కాదు అని కూడా రాయబడి, కొందరు అని రాయబడి. తర్వాత చూడండి, ఇక్కడ అప్పుడు దీపం తీసుకొని వస్తున్నారు. వాళ్ళను వెలుపలి వణుకుచు పౌలుకు శీలకు సాగిలపడి వారిని వెలుపలికి తీసుకొని వచ్చింది. ఏ చేతులు లోపలికి వేస్తే అదే చేతులు వెలుపలికి తీసుకొని వాళ్ళే పట్టుకొని వస్తున్నారు. వాళ్ళు అక్కడనే ఉన్నారు. వీళ్ళని అక్కడ బయటికి పోయినారని భయపడ్డారు. వీళ్ళే వాళ్ళని బయటకు తీసుకొస్తారు. బయటికి తెచ్చి ఏం చేస్తున్నారు? అయ్యలారా, ఎంత బాగా అయ్యనారా, అసలు రక్షణ అనే మాట చెప్పలేదు. పాటల్లో వాళ్ళకి అర్థమైపోయింది. వాళ్ళు ఇక్కడ పాటలు రాయబడింది కానీ వాళ్ళ పాటలు ప్రార్థనలు అని కూడా, ఏదో ప్రార్థించుతుంది కదా అక్కడ. చూడండి, దేవునికి ప్రార్థించుచు కీర్తనలు పాడుతుంది. వీళ్ళ రిపెంటెన్స్ కేవలం పాటల బట్టి కాదు, ప్రార్థన బట్టి. ప్రార్థనలో ఆ ప్రార్థన చేస్తే కొంతమంది నిద్రపోతుంటారు కదా, అలాగే ఎంజాయ్మెంట్ కోసం 1-2 పాటలు పాడాలి మధ్యన. ఇప్పుడు మనం హల్లెలూయా అని మధ్యన ఎవరైనా నిద్రపోకూడదని చెప్తాం కూడా సేమ్. ప్రార్థన ఎక్కువ ఉండాలి. ప్రార్థన చేస్తూ మధ్యలో ఏదో ఒక పాట, పల్లవి, ఒక వచనం, అంతే. అంతేగాని ఎక్కువ ఇక్కడ. అందుకే ముందు ప్రార్థన అన్నారు. ప్రార్థించుచు కొంచెం ప్రార్థించి ఆగలవాడు. మధ్యరాత్రి వరకు ప్రార్థిస్తూనే ఉన్నాను. ఎవరైనా ప్రార్థిస్తుంటే అట్లా నిద్రపోతారంటే కొంచెం వాళ్ళకు ఎంజాయ్మెంట్ కోసం మాత్రమే పాటలు పాడుతున్నారు. కీర్తనలు తక్కువ. ఎక్కడైనా పౌలు, శీలలు, పేతురు ఎవరైనా కూడా కీర్తనలు తక్కువ. యేసు ప్రభు ఎక్కువ ప్రార్థన చేశాడు, ఎక్కువగా వాక్యం చెప్పాడు. అందుకనే ఇంతమంది మనకు రక్షణ పొందడానికి కారణం. పౌలు కూడా అదే. ఎక్కడ పౌలు ఎక్కువగా పాటలు పాడినట్టుగా లేదు, ప్రార్థించినట్టుగా ఉన్నాయి. వాక్యం చెప్పినట్టుగా ఎక్కువ వాక్యం. అందుకని ఇక్కడ ప్రార్థించుచూ ఉంది. దేవునికి ప్రార్థించుచూ కీర్తనలు పాడుచుండేది. ఖైదులు అప్పుడు విన్నారు. ఆ ప్రార్థనలో యేసయ్య యొక్క జనన, మరణ, పునరుద్ధానం గురించి చేశాను. ప్రభాను శక్తివంతులు నాయన, నువ్వు జన్మించినప్పుడు నక్షత్రం వచ్చింది, ఆకాశ శక్తులంతా మరి ఎంత ఇదైపోయినాయి కదా. తర్వాత దూతలు వచ్చినాయి కదా, గొర్రెలు, ఆ గొల్ల వాళ్ళందరూ కూడా నీ పాటలు విని వాళ్ళు వచ్చారు కదా. ఇదంతా ఏమేమి చెప్పారు? నువ్వు మరణం చేయించి తిరిగి లేచినప్పుడు సమాధులు తెరబడినాయి కదా ప్రభు, ఇవన్నీ చెప్పారు. పరిశుద్ధ శరీరాలు లేచినాయి కదా. అందుకనే ఇక్కడ కూడా ఈ యొక్క బండలు ఏమైపోయింది? బద్దలైపోయింది. చెరసాల సమాధులు అందిన్నాయి. అక్కడ యేసయ్య ప్రాణం విడవగానే సమాధులు బండలు ఉంటాయి కదా, బండ వేసిన సమాధులు తెరవన్నాయి. ఎవరు తెరవలే? హల్లెలూయా, హల్లెలూయా. యేసే పునరుద్ధాన శక్తి విన్నామంటే బంధకాలన్నీ కూడా విడిపోతాయి. అదే మాట వీళ్ళు అలా ప్రార్థన చేశారు కాబట్టి వీళ్ళకి రక్షణ వచ్చేసింది. ఇప్పుడు వీళ్ళు రక్షణ గురించి అంటున్నారు. మాకు రక్షణ ఇచ్చావు ప్రభా, నీకు వందనాలు అని చేసింటారు ప్రార్థన. ప్రభా, ఎక్కడో ఉండేవాళ్ళు నేను యూదులను మరి యూదా మత ప్రవిష్టుడనై ఈ యొక్క క్రీస్తును అంగీకరించిన వాడి క్రైస్తవ మతస్థులను చంపేవాడిని, అలాంటి నాకు దర్శనం ఇచ్చావు తండ్రి, నన్ను ఇలా వాడుకుంటున్నావు నాయన, నువ్వు చెప్పిన వాక్యం నేను చెప్పాను కానీ వాళ్ళు ఎందుకో నన్ను కొట్టారు, ఇలాగే చేసింటారు కదా పౌలు. వాళ్ళకంతా అర్థమైపోయింది, అయ్యో వీళ్ళు నిర్దోషులు. ఖైదులకి ఏం తెలియదు కదా బయట ఏం జరిగింది, ఎందుకు వచ్చినారు నువ్వేమని చెప్తాం మామూలుగా చంపిన వాళ్ళు ఏమైనా దొంగతనం చేసిన వాళ్ళు వస్తారు.
అంటే మేము ఇవ్వని చెప్పలా, ఇది దొంగతనం చేయలేదు, దయాలు పట్టణంలో వినిపించినాం కదా, ఒకరికి మంచిగా వాళ్ళకి ఆరోగ్యం ఇచ్చినాం అంటే అందుకా మనం ఇలాగెంటారా ఇందుకా మీరు వేసింది అనేసి ఇంకెవరైనా ఉంటే నన్ను కూడా నేను ఏం చేయలేదన్నా, నా మీద వేరే వాళ్ళు సారీలు చెప్పినారన్నా, అందుకే నన్ను వేసినారు మామూలు చెప్పుకుంటా. ఇవన్నీ ఎన్నో జరిగింది. అందుకని వాళ్ళకందరికీ ఏమైపోయిందంటే రక్షణ గురించి అడుగుతున్నా, నేనేమి చేయగలను, అందుకు దేవుడు నీ ఇంటి వారిను రక్షణ పొందుదురని చెప్పి అతని ఇంటి వారి అందరికీ దేవుని వాక్యం బోధించి. థ్యాంక్ గాడ్. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఈ నాయకుడు ఎవరికి భయపడకుండా చెరసాల్లో వేసిన వాళ్ళను ధైర్యంగా వీరోచితంగా నన్నేమని ఎలాగా చావడానికి పోయేవాడు. నేను చచ్చిపోయినట్టే అప్పుడు మళ్ళా బలితేరాడు ఆయన. పునరుద్ధార శక్తిలో ఉద్యోగమన్నాడు. ఇప్పుడు నన్ను ఏం చేసుకుంటో చేసుకోండి, వాళ్ళని నా ఇంటికి తెచ్చి భోజనం పెట్టి వాక్యం చెప్పిస్తాను. చూడండి ఎంత రోషం కదా. ఇంటికి తీసుకొచ్చి వాళ్ళతో వాక్యం చెప్పించి వాళ్ళ ఇంటి వారందరూ ఈ రాత్రి నీ ఇంటి వారందరికీ రక్షణ ఉందా, తండ్రి అయిన దేవుడు మనతో మాట్లాడతాను. రక్షణ పొందాలంటే నువ్వు ఎక్కువ ప్రార్థన, ఎక్కువ వాక్యం వినాలి. సహవాసం కదా. పౌలు శీల సహవాసంలో ఖైదీలంతా ఉన్నారు. అంతా సహవాసంలోనే అద్భుతాలు చేయాలి. అందుకే రొట్టె రుచుల ఎందుకు ప్రార్థన చేయటం ఎందుకు సహవాసం ఉంది. వాళ్ళు ఏం చేయాలంటే ఏడాది ఎప్పుడు మానుకోవాలి, రోజు మానుకోవాలి. మనం రోజు అర్ధగంట దేవుని చెంత ఉండాలి. చూడండి ఎంత ఇక్కడ మాట్లాడుతున్నాడు. అప్పుడు ఇంటి వారందరూ రక్షణ పొందుదని చెప్పి అతని ఇంటినున్న వారందరికీ దేవుని వాక్యము బోధించి, కానీ పాటలు వాళ్ళే ఆడపాటలు వాళ్ళ వాక్యం బోధించిన. వాక్యంకి ఎక్కువ సమయం ఇవ్వండి అంటే, సార్ టైం ఎంత సార్, ఒక అర్ధగంట చెప్పండి, 10 నిమిషాలు చెప్పండి. వీళ్ళకేం చూడండి ఎంత ధైర్యం, దైవజనం పట్టుకొని మీరు అర్ధగంట చెప్పండి. ఏం సార్ ఇంతసేపు చెప్పింది, నీకు ఇచ్చిన 10 నిమిషాలే కదా అన్నాడు. పాడలకి ఇంకోడొచ్చి పాడతామన్నాడు. పాడు ఎందుకు వాళ్ళు ఉంటాయి. అదే వేరే వాళ్ళు వచ్చింది, ఉంటే టైం ఏంది ఇప్పటికే ఎక్కువైపోయింది. ఇలాంటివన్నీ దేవుడికి నచ్చవు. లెక్క అడుగుతాడు దేవుడు. ఈరోజు అధికారం ఉందని మనం ఏదైనా చేయొచ్చు, దేవుడు ఒకరోజు లెక్క అడుగుతాడు. చూడండి ఎంత బాగా ఇక్కడ చెప్తున్నాడు. విశ్వాసం నుంచి మాకు నీవును మీ ఇంటి వారిని రక్షణ పొందని చెప్పి అతని ఇంటనున్న వారందరికీ దేవుని వాక్యం బోధించి రాత్రి ఆ గడియలోనే అతను వారిని తీసుకుని వచ్చి అతనే గాయాలు కట్టినాడంట. చూడండి మరి గాయాలు చూచాడంట. ఆ చేతిలో ఎంత తింటున్నాడు, ఈ చేతిలో వేసినాయి, నన్ను క్షమించు దేవా, ఎంత పశ్చాత్తాపం ఉంటాడు. గాయాలు కట్టి ఏం చేసినారంట, వెంటనే అతని ఇంటి వారందరూ వెంటనే బాప్టిజం. ఇంత గొప్ప కార్యం. మనల్ని నిన్న కూడా ఇంకా బ్యాప్టిజం సిద్ధపడాలి. బ్యాప్టిజం ముఖ్యం కాదు, ఉదయం మార్చుకోవడం. రక్షణ ముఖ్యం. రక్షణ పొందిన వాళ్ళు యథార్థంగా ఉంటారు. రక్షణ అంటే నిజాయితీగా ఉంటారు. రక్షణ పొందిన వాళ్ళు ధైర్యంగా సత్యం చెప్తారు, దేనికి భయపడాలి. తర్వాత చూడండి ఏమంటున్నాడు, మరియు అతడు వారిని ఇంటికి తోడుకొని వచ్చి భోజనం పెట్టి దేవుని విశ్వాసం వచ్చిన వాడు తన ఇంటి వారందరితో కూడా ఆనందించి. ఇప్పుడు నిజమైన ఆనందం. ఈ రాత్రి కాల సమయంలో పరిస్థితులు మార్చగల దేవుడు, శాసనాలు మార్చగల దేవుడు, సంఖ్యలను విడిపించగల బంధకాలు, చెర జీవితం నుంచి నువ్వు ఏ చెరలో ఉన్నా దేవుడు నిన్ను విడిపిస్తాడు. దేవుడు వివేక భాగాన్ని దీపించి ఆశీర్వించుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఉన్నతమైన శ్రేష్టమైన పరిశుద్ధమైన నామమును బట్టి నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రములు ప్రభా. మీరు మాకు ఇచ్చిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. వాతావరణంలో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు, స్తోత్రములు చెల్లిస్తున్నాం ప్రభా. యేసయ్యా మీకు వందనాలు ప్రభా. మీకు స్తోత్రం ప్రభా. ఎప్పుడు ఎక్కడ వాక్యం చెప్పాలో ప్రభా తండ్రి, మేము ప్రార్థన సహవాసం ఎల్లప్పుడూ ఏ విధంగా అంటుకట్టబడి ఉంటారో ప్రభా. సహవాసంలో చూడడం ద్వారా తండ్రి మేము ప్రతిదీ ప్రభా పౌలు శీఘ్ర వారి యొక్క అనుభవాల ద్వారా మేము మాతో మాట్లాడిన దానిని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వారి సహవాసంలో ఉండడం ద్వారా అనేకులను నీ వైపు తిప్పగలిగారని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ప్రతి అద్భుత కార్యం చేసిన ప్రభావం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. యేసయ్యాకి స్తోత్రం ప్రభావికి చూపించిన ఆరోగ్యాన్ని బట్టి మీకు వందనాలు.
ఏసీఆని సిలువ చాటును మరుగు చేసి ప్రతి వాక్యాన్ని మీ తండ్రి ఏసీఆ మా హృదయంలోకి వెళ్ళేలాగా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏసీఆ మీకే స్తోత్రం 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 తండ్రి. మీ సన్నిధిలోకి ప్రభా ప్రతి ప్రార్థన ఉండకుండా తండ్రి ఏసీఆ పెడుతున్నప్పుడు మీరు అంగీకరిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. నీటి నలుగురిని బట్టి తండ్రి వారి కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. అంకుల్కి ఆంటీ కావాల్సిన ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయండి ప్రభు. వారి డ్యూటీస్ అంతట్లో మీరు తోడుగా నీడగా ఉండండి ప్రభా. రీమ్యారేజ్ చిరుని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభు. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసీఆ. అన్న చేసే డ్యూటీ కూడా మీరు తోడుగా నీడగా ఉండమని ప్రార్థిస్తున్నాం తండ్రి. స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ఏసీఆ. అలాగే ప్రభు ఏసీ తండ్రి ఎంతమంది ఏది అలర్జీతో బాధపడుతుంటారో వారందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఏసీఆ మీకే స్తోత్రం స్తోత్రం. మీరు సిలువలో కాచిన రక్తం ద్వారా ప్రతి స్కిన్ డిసీజ్ నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నాం. ఏసీఆ మీకే స్తోత్రం 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 ప్రభు. చెప్పుకోలేని రోగాలతో చెప్పుకోలేని బాధలతో ఎంతమంది బిడ్డలైతే బాధపడుతున్నారో వారి ప్రతి కన్నీటిని మీకు తెరిచివేసి దేవుడు ఉన్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఏసీఆ మీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం తండ్రి. రాజకుమార్ ఆంటీని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఆంటీని మీరు ఇంతవరకు మీ కృప ద్వారా ప్రకటిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. మీరు శ్వాసగా మీ వాక్యాన్ని శ్వాసగా బిడ్డకు అందిస్తున్న దాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆ బిడ్డను ప్రభు మీ కృపలో జ్ఞాపకం చేసుకుని పరిపూర్ణ స్వస్థతని గురించి మీ గాయపడిన హస్తం ద్వారా ఆ బిడ్డను మీరు స్వస్థపరచమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా. అలాగే చెల్లిస్తున్నాం ప్రభా. బిడ్డకు కావాల్సిన ప్రతి అవసరం తప్పక మీరు తీర్చండి ఏసీఆ. మీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ప్రభా. ఇక్కడ చేత ప్రతి బిడ్డను బట్టి వారి కుటుంబాన్ని బట్టి మీ సన్నిధిలో ఎత్తుపడుతున్నాం ఏసీఆ. ప్రతి ప్రార్థన వినపమున ప్రభా నీ యొక్క తండ్రి కరుణాపీఠంలోకి మీరు తీసుకువెళ్ళమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఏసీఆ మీకే స్తోత్రం 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 ప్రభా. ఏ మార్గం సహవాసంతో దూరం కాకుండా ఏసీఆ ప్రతి పనిని ప్రభా ఏసీఆ మీ పరంగా గీర్చుకొచ్చి సన్నిధిలో ఉండడానికి సహాయం చేయండి ప్రభా. ఏసీఆ మీకే స్తోత్రం 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 చెల్లిస్తున్నాం ఏసీఆ. ముందున్న కాలాన్ని అంతటినీ ప్రభా మీ చిత్తానికి మేము సమర్పించుకుంటున్నాం ప్రభా. ఇక్కడ చేరిన ప్రతి బిడ్డను బట్టి నీ పాద సన్నిధిలో ఎత్తుపడుతూ ఏసీఆ వారి కుటుంబాల్లో మీరు చేసిన ప్రతి అద్భుత ఆశ్చర్యకార్యాలను బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తూ ప్రభా. ప్రతి చిన్న మీ ఆత్మలో బలపరచండి ఏసీఆ. ఆరోగ్యాన్ని బలాన్ని శక్తిని దయచేయండి ఏసీఆ. మీకు వందనాలు చెల్లిస్తున్నాం ఏసీఆ. మీకే స్తోత్రం 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 చెల్లిస్తూ ఈ ప్రార్థన నజరుడైన యేసు శక్తిలో నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాం మా తండ్రి.